ప్రకృతి విలాపాన్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏ విధంగా నేపాల్లో గ్లేషియర్ పగిలి అక్కడ వచ్చినటువంటి ఒక ఉప్పొంగం అవుతుందో దాని ద్వారా చాలామంది చనిపోవడం జరిగింది. నేపాల్ ప్రజల పట్ల, నేపాల్లో ఉన్నటువంటి ఒక భారతీయుల పట్ల ఈరోజు అందరం కూడా మనం ఆందోళన పడతా ఉన్నాం. చాలామంది అక్కడ చనిపోవడం జరిగింది, చాలామంది గల్లంతవడం జరిగింది. 288 మంది భారతీయులు కనబడట్లేదని, ఎక్కడ కూడా వారు కాంటాక్ట్లో రాలేదని చెప్పేసి కూడా మనకు ఈరోజు పరిస్థితి కనబడతా ఉంది. అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మరి భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పూర్తి ప్రయత్నంతో ఈరోజు అక్కడ ఉన్న భారతీయుల్ని మనం రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి సురక్షితంగా ఉన్నారా లేదా అని కూడా కనుక్కుంటున్నారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి పట్ల మా సంతాపాన్ని తెలుపుతూ, నేపాల్ ప్రభుత్వాన్ని కూడా భారత ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి కూడా ముందే చెప్పడం జరిగింది. కాబట్టి నేపాల్ ప్రజలకు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా వారి సంతాపాన్ని తెలిపిస్తూ, వారి ప్రజలు అయితే చనిపోయారు అక్కడ, దాంతోపాటు వారి యొక్క పట్ల భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా భారత ప్రజలు నేపాల్తో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కర్ణాటక డివిజన్లో ఈరోజు మాదాల రాధాకృష్ణ గారి ఒక నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున తార్నాక వాసులు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలతో ప్రభావితమై బీజేపీలో చేరాలని చెప్పేసి చాలామంది విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తా అని చెప్పి విషాద నగరంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసినాము. రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఇటు 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసినటువంటి కంకణం, ఆ సంకల్పం కూడా తీసుకున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కర్ణాటకలో చేరికలు జరిగినాయో, ఈ చేరికలు ఒక శుభ సంకేతం. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు మేము ఆశ్వాసన ఇస్తూ ఉన్నాము. రేపు ఈ 3 ఒక కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే చాలా సహకారం చేస్తూ ఉన్నది. అప్పుడు ఇంకా వారి పథకాలని, ఆ నిధుల్ని దారి మళ్లించకుండా ఏదైతే పట్టణాలకు మనం జరపాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఈ 3 ఒక కార్పొరేషన్లు కూడా ఒక సుందర నగరాలుగా, అదేవిధంగా వరల్డ్ క్లాస్ సిటీస్గా దీన్ని రూపొందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి నేను మరొకసారి చేరినటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతూ, ఇదే విధంగా నేను హైదరాబాద్ నగరంలో క్యూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరిని కూడా నేను విద్యావంతులను కోరుతా ఉన్నాను. బీజేపీలో చేరండి, నరేంద్ర మోదీ గారిని బలపరచండి.